వివాదాస్పద యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడిగా చెప్పుకునే నా అన్వేష్ తన యాత్రను ట్రావెలింగ్ కెరీర్ను నిలిపివేసినట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రావెలింగ్కు నా అన్వేష్ ఫుల్ స్టాప్ పెట్టినట్లే ఇక నుంచి తాను ట్రావెలింగ్ ఆపేస్తానంటూ ప్రకటించాడు. తాను ట్రావెలింగ్తో దాదాపు 8 కోట్లు సంపాదించానని, తనకు డబ్బు చాలంటూ అన్వేష్ చెప్తున్నాడు. ఇంట్లో కూర్చొని యూట్యూబ్ వీడియోలు చేస్తే రెవెన్యూ రాదని, ట్రావెలింగ్తో ఎక్కువ సంపాదించవచ్చు అంటున్నాడు అన్వేష్. ఇక నుంచి తాను ఆన్లైన్ స్కామ్లు, డేటింగ్ స్కామ్లు, స్త్రీల హక్కులపై పోరాడతానంటూ ప్రకటించాడు. ఇటీవల వరుస వివాదాల్లో చిక్కున్నాడు అన్వేష్. సీతాదేవి, గరికపాటి, అనసూయ వివాదాలతో భారీగా అన్వేష్ సబ్స్క్రైబర్లు తగ్గారు. అంతేకాదు అన్వేష్ వరుస వివాదాస్పద వీడియోలు చేస్తూ వివాదాల్లో చిక్కున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో తనపై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో నా అన్వేష్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. నా అన్వేష్ను ప్రతి ఒక్కరు కూడా అన్ఫాలో లేదా అన్సబ్స్క్రైబ్ చేస్తూ అతని అనుసరించడం తగ్గించారు. దీంతో అతనికి ఇక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచ యాత్రికునిగా ప్రకటించుకున్న నా అన్వేష్ ఇప్పటికే చాలా దేశాలు చుట్టాడు. ఇక నుంచి తాను తన ప్రపంచ యాత్రను ముగిస్తున్నానని, ట్రావెలింగ్ కెరియర్కు స్వస్తి పలుకుతున్నట్టుగా నా అన్వేష్ ప్రకటించడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇప్పటి వరకు యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదించిన డబ్బు చాలని, ఇక తాను ఇంట్లో కూర్చొని యూట్యూబ్ వీడియోలు చేయడం ద్వారా డబ్బు మాత్రం సంపాదించలేదని, ప్రపంచ యాత్ర చేయడం ద్వారానే అది సాధ్యమైందన్నారు. అయితే ఇక్కడ నుంచి సామాజిక అంశాలపై పోరాడతానంటున్నాడు. మరోవైపు తన దగ్గర ఉన్న 8 కోట్లను ఖర్చు పెట్టుకుంటానని, ఇక ప్రజా సమస్యలపై పోరాడతానంటూ వీడియో విడుదల చేశాడు నా అన్వేష్. తాజా వీడియోలో అన్వేష్ మాట్లాడారు. ప్రపంచ యాత్ర ఆపేద్దామనుకుంటున్నా, నా దగ్గరున్న 8 కోట్లు కూర్చొని తినేద్దామనుకుంటున్నా, చాలా ఇప్పటి వరకు సంపాదించింది ఇప్పటికే 130 దేశాలు తిరిగాను. ఇక మిగిలిన దేశాలన్నీ కరేపాక్ దేశాలు, వాటికి నా కోసం తిరుగుతాను. మీకోసం కాకుండా తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచ యాత్రికుడు ఒక్కడే కాదు. అంటార్కిటికా ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. నేను చూపించినందుకు 20 లక్షల రూపాయలు వచ్చాయి. ఆర్కిటిక్ మొత్తం చూపించా, 15 లక్షలు వచ్చాయి. అమెజాన్ అడవుల్ని దాదాపు 100 రోజులు చూపించాను, దాదాపు 20 లక్షలు వచ్చాయి. నాకు డబ్బే డబ్బు. ఇలా ప్రపంచ దేశాలను తిరిగి చూపిస్తే మంచి డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చొని సొల్లు వీడియోలు చేస్తే డబ్బులు ఇవ్వరు. ఇప్పటికే బోలెడు సంపాదించాను, ఇక చాలు అంటూ ఇక కొత్త రక్తం రావాలి, కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. ఈ ప్రయాణంలో కాళ్ళు చేతులు విరుగుతాయి, ప్రాణాలు పోతాయి. ఎన్ని జరిగినా కూడా ధైర్య సాహస లక్ష్మి ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకొని ముందుకు వెళ్ళండి, అన్ని విజయాలే, అంతా మంచిగా జరుగుతుందంటూ అన్వేష్ ఇక వీడియో రిలీజ్ చేశాడు. అలాగే ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటూ ప్రపంచ దేశాలను తిరుగుతాను, వాటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలపై దృష్టి పెడతాను. ఆన్లైన్ బెట్టింగ్లు, బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్లు, డేటింగ్ యాప్లు, ఇంకా చాలా స్కామ్లు, వాటన్నిటిపై అవగాహన కల్పిస్తూ పోరాటం చేస్తాను. ఆడలపై జరిగే రేపుల గురించి మాట్లాడదాం, స్త్రీ హక్కులపై పోరాడదాం, ప్రాణాలంత వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా అంటూ ఇక దేవుడి సాక్షిగా చెప్తున్నానంటూ మలేషియా ద్వీపం నుంచి ప్రమాణం చేశాడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్. మొత్తం మీద ఈ అన్వేష్ ఏ చేసినా చాలా డ్రామాటిక్గా ఉంటుంది, చాలా అటెన్షన్ క్రియేట్ చేసేందుకే ఇలాంటి వీడియోలు చేస్తుంటాడంటూ చాలా వరకు టాక్ ఉంది. మొత్తం మీద ఇప్పుడు మరొక కొత్త వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో 130 దేశాలు తిరిగాను, ఇక నేను తిరగడం ఆపేస్తాను, ఇప్పటికే దేశద్రిమ్మరి అని ముద్ర పడింది, ఇక తిరగడం ఆపేసి ఇతర సమస్యలపై దృష్టి పెడతాను, ఉన్న డబ్బుతో ఎంజాయ్ చేస్తానంటున్నాడు నా అన్వేష్. నా అన్వేష్ ఏమన్నాడు ఒకసారి అతని మాటలను విందాం. అనుకుంటున్నాను అండి, నా దగ్గర ఉన్న 8 కోట్లు కూర్చొని తినేద్దాం అనుకుంటున్నాను. చాలా సంపాదించింది, 130 దేశాలు తిరిగాం. ఇంకా మిగిలిన దేశాలన్నీ కరియాపాక్ దేశాలు. నా కోసం తిరుగుతాను, మీకోసం కాకుండా. తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచ యాత్ర ఒక్కడే కాదు, 2 బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అంటార్టికా ఇప్పుడు వచ్చి ఎవ్వరూ చూపించలేదా? ఎంత వచ్చాయి? 20 లక్షల రూపాయలు వచ్చాయి. అది ఆర్కిటిక్, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, ఎవరు చూపించలేదా? 15 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంకా అమెజాన్ అడవులు చూడండి, దగ్గర 100 రోజులు నదులు గట్ట చూపించాను, దగ్గర 20 లక్షల రూపాయలు. ఇంకా నా కొండలు అగ్నిపడుతూ డబ్బే డబ్బు, మంచి డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పే వీడియోలకి ఎవరు ఆ యూట్యూబ్కి తెలిసి అది ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తున్నాడని. తిరిగే వాటికి బోల్డ్ డబ్బులు ఉన్నాయి, చాలా పైకి లచ్చిందే బోల్డ్ వస్తుంది, చాలా సంపాదించింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, కొత్త రక్తం కావాలి, కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ప్రాణాలు పోతాయి. అవన్నీ ధైర్య సాహస లక్ష్మి ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకొని ముందుకెళ్ళండి, అన్ని విజయాలు. నువ్వు ఇంకేం చేస్తావు అంటే ప్రపంచ దేశాలన్నీ అలా తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న డబ్బులతోని
ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాల్లో, ఆ ప్రజా సమస్యలు ఆన్లైన్ స్కామ్స్, ఈ లోన్ యాప్లు, డేటింగ్ యాప్లు, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. అవన్నీ వెతికి తీసి ప్రజల్ని ఈ ఆన్లైన్ బాధల నుంచి కాపాడడం. బెట్టింగ్ అయితే పోయింది, ఇంకా కొత్త కొత్త సృష్టిస్తున్నారు. అవన్నీ చేద్దాం. ఈ అన్నిటి మీద, రేపుల మీద పోరాడదాం, స్త్రీ హక్కుల మీద పోరాడదాం, ప్రజా సమస్యల మీద పోరాడదాం. ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల కోసమే బతుకుతానని మనసా వాచ త్రికరణ శుద్ధిగా ప్రమాణకం చేస్తున్నారు మీ ప్రపంచ యాత్రికుడు మలేషియా దేశం నుంచి. ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను అండి. నా దగ్గర ఉన్న 8 కోట్లు కూర్చొని తినేద్దాం అనుకుంటున్నాను. చాలా సంపాదించింది, 130 దేశాలు తిరిగాం. ఇంకా మిగిలిన దేశాలన్నీ కరియాపాకు దేశాలు. నా కోసం తిరుగుతాను, మీకోసం కాకుండా. తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచ యాత్ర ఒక్కడే కాదు, రెండు బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అంటార్టికా ఇప్పుడు వచ్చి ఎవ్వరూ చూపించలేదా? ఎంత వచ్చాయి? 20 లక్షల రూపాయలు వచ్చాయి. అది ఆర్కిటిక్, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, ఎవ్వరూ చూపించలేదా? 15 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంకా అమెజాన్ అడవులు చూడండి, దగ్గర 100 రోజులు నదులు గట్ట చూపించాను, దగ్గర 20 లక్షల రూపాయలు. ఇంకా నా కొండలు అగ్నిపడుతూ డబ్బే డబ్బు, మంచి డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పే వీడియోలకి ఎవరు ఆ యూట్యూబ్కి తెలిసి అది ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తున్నాడని. తిరిగే వాటికి బోల్డ్ డబ్బులు ఉన్నాయి. చాలా పైకి లచ్చిందే బోల్డ్ వస్తుంది. చాలా సంపాదించింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. కొత్త రక్తం కావాలి. కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ప్రాణాలు పోతాయి. అవన్నీ ధైర్యే, సాహసే లక్ష్మి. ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకొని ముందుకెళ్ళండి, అన్ని విజయాలు. నువ్వు ఇంకేం చేస్తావంటే ప్రపంచ దేశాలన్నీ అలా తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న డబ్బులతోని ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాల్లో, ఆ ప్రజా సమస్యలు ఆన్లైన్ స్కామ్స్, ఈ లోన్ యాప్లు, డేటింగ్ యాప్లు, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. అవన్నీ వెతికి తీసి ప్రజల్ని ఈ ఆన్లైన్ బాధల నుంచి కాపాడడం. బెట్టింగ్ అయితే పోయింది, ఇంకా కొత్త కొత్త సృష్టిస్తున్నారు. అవన్నీ చేద్దాం. ఈ అన్నిటి మీద, రేపుల మీద పోరాడదాం, స్త్రీ హక్కుల మీద పోరాడదాం, ప్రజా సమస్యల మీద పోరాడదాం. ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల కోసమే బతుకుతానని మనసా వాచ త్రికరణ శుద్ధిగా ప్రమాణకం చేస్తున్నారు మీ ప్రపంచ యాత్రికుడు మలేషియా దేశం నుంచి. దాదాపు 8 కోట్ల రూపాయలు సంపాదించానంటున్నాడు నాన్వేష్. ఇకపై సబ్స్క్రైబర్ల కోసం కాదు, నా వ్యక్తిగత సంతోషం కోసమే నేను దేశాలు చూడతానంటున్నాడు అన్వేష్ వ్యవహారం సంచలనం రేపితంగా తెలిసిందే. ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటితో పాటు సీతాదేవి, ద్రౌపది, అలాగే మత విశ్వాసాలకు సంబంధించి అడ్డగోలు మాటలు మాట్లాడాడు, వివాదాలు ఎదుర్కొన్నాడు. దీంతో చాలామంది అతన్ని అనుసరించే వాళ్ళు, ఫాలోవర్సు, సబ్స్క్రైబర్స్ అంతా లక్షలు తగ్గారు. దీంతో అన్వేషి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అనేక కేసులు అతనిపై నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్ అవుతే కనుక ఖచ్చితంగా ఆ కేసులు వెంటాడతాయి. దీంతో ప్రస్తుతం అతను సైలెంట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అంతేకాదు, ప్రస్తుతం ఉన్నదాంతో ఎంజాయ్ చేస్తాను, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానంటున్నాడు. ఇతనేంటి అవకాశం ఇచ్చేది? కొత్త వాళ్ళు ఆల్రెడీ ఇతని కంటే ముందు, ఇతని తర్వాత చాలామంది 10ల సంఖ్యలో యూట్యూబర్లు, అలాగే ట్రావెలింగ్ వ్లాగ్ చేసేవాళ్ళు, వ్లాగర్స్ చాలామంది ఉన్నారు. ఇతను కొత్తగా అవకాశం ఇవ్వడానికి అతనేం స్కూల్ నడపట్లేదు అవకాశాలు ఇవ్వడానికి. బట్ అది అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, కొత్త రక్తం అంటూ ఏదో రకరకాల డైలాగులు మాట్లాడుతున్నాడు. సరే, అది పక్కన పెడితే అతను చెప్తున్న దాంట్లో కూడా కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే అంత ఈజీ కాదు, అక్కడక్కడ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఉంటాయి ఈ ట్రావెలింగ్ చేయడంలో. వాటన్నిటినీ అధిగమిస్తూ వెళ్ళాలన్నాడు. దాంట్లో ఒక అర్థం ఉంది. ఎందుకంటే నిజంగా చాలా ప్రాంతాల్లో అతను వెళ్ళిన ఆఫ్రికన్ కంట్రీస్లో, అలాగే అమెజాన్ అడవుల్లో కూడా చాలా కొన్ని ముఠాలు ఉంటాయి ఆఫ్రికన్ దేశాల్లో, లేదా అమెజాన్ అటవీ ప్రాంతాల్లో భయంకరమైన ప్రాంతాలు ఉంటాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆ వీడియోలు చేయడం కూడా అంత ఈజీ కాదు. అది వరకు ఒప్పుకోవాల్సిన విషయం. అట్లా కొంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రావెలింగ్ లాగర్స్ అనే వాళ్ళు చాలామంది, యూట్యూబర్స్ చాలామంది దూసుకెళ్తున్నారు, చేస్తున్నారు. ఇతను ఒక్కడే కాదు, చాలామంది ఇప్పటికే ఫీల్డ్లో ఉన్నారు. రైట్, అది పక్కన పెడితే ఇక ఇతని చుట్టూ వివాదాలు వెంటాడుతున్నాయి. చాలా వరకు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం అతను ఈ వ్యవహారాన్ని ఇక్కడికే పోలీస్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నాడో ఏంటో తెలియదు. కానీ మరి ఇంకా ట్రావెలింగ్ కెరీర్కి స్వస్తి పలికి వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తానంటూ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇక తనలో ఇప్పుడు సామాజిక స్పృహ వచ్చినట్టుగా కనబడుతోంది. సామాజిక స్పృహ వచ్చి ఇప్పుడే తను సామాజిక సమస్యలపై పోరాడతానంటూ మళ్ళీ కొత్త డైలాగులు మాట్లాడుతున్నాడు. చూద్దాం. బెట్టింగ్లని, సరే బెట్టింగ్ల గురించి ఆల్రెడీ ఇదివరకు ఒకసారి మాట్లాడాడు, అందులో కొంత అర్థం ఉంది. తర్వాత అనవసర వివాదాల్లోకి పోయి మత విశ్వాసాలకు సంబంధించి మాట్లాడిన మాటలే అవి చాలా సీరియస్గా పరిగణించారు చాలామంది. తర్వాత తను సారీ చెప్పాడు, కానీ అన్కండిషనల్గా చెప్పలేదు. దాంట్లో కూడా చాలా ట్విస్టులు పెట్టాడు. అదే చాలా వరకు చాలామందికి నచ్చని పరిస్థితి.
పైగా తాను పదే పదే సారీ చెప్పినా తను ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటూ మళ్ళీ తనే చెప్పడం. సో రైట్, ఇక అతని ధోరణి అందరికీ తెలిసిందే. ఏదేమైనా అన్వేష్ కాస్త డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు, డిఫరెంట్గా మాట్లాడతాడు. అందరి అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఎట్లాంటి స్ట్రాటజీ ఉంటుందనేది అది చాలా వరకు చాలామంది వాదిస్తుంటారు. రైట్, ఏదేమైనా అన్వేష్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది సంచలనమా లేదా ఆసక్తికర నిర్ణయం అనేది పక్కన పెడితే 130 దేశాలు అయితే తిరిగాను, ఇక్కడ నుంచి తిరగను, సంపాదించుకున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఎందుకు పర్టికులర్గా అన్వేష్ గురించి అతను తీసుకున్న నిర్ణయంతో ఎవరికి లాభ నష్టాలు లేవు, అతనితో ఎవరికి పెద్దగా ఒరిగేది ఏం లేదు. కానీ ఇన్ని రోజుల పాటు వివాదాస్పదం వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద వీడియోలు చేస్తున్న అన్వేష్ ఇక్కడి నుంచి అయినా కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనవసర వివాదాలు జోడిపోకుండా అతను చెప్తున్న సోకాల్డ్ సామాజిక కోణాల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అతను సరే అతని మీద అతను చెప్తే కనుక ఏదో అతని సమాజాన్నో దేశాన్నో లేకుంటే ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడని ఎవరు అతని కోసం ఎదురు చూస్తూ కూర్చోరు. కానీ వాటెవర్, ఇప్పటికైనా అతనిలో ఆ పశ్చాత్తాపం కొంత ఏదో మంచి చేయాలి సమాజానికనే అతని ఉద్దేశాలు మంచివైతే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వివాదాల నుంచి బయటపడి తర్వాత అతను మంచి దారిలో నడుస్తారని చాలామంది ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ అనుకుంటున్నాను అండి. నా దగ్గర ఉన్న 8 కోట్లు కూర్చొని తినేద్దాం అనుకుంటున్నాను. చాలా సంపాదించింది, 130 దేశాలు తిరిగా, ఇంకా మిగిలిన దేశాలన్నీ కరియాపాకు దేశాలు. నా కోసం తిరుగుతాను, మీకోసం కాకుండా. తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచయాత్ర ఒక్కడే కాదు, 2 బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అంటార్టికా ఇప్పటికి వచ్చి ఎవ్వరూ చూపించలేదా? ఎంత వచ్చాయి? 20 లక్షల రూపాయలు వచ్చాయి. అది ఆర్కిటిక్, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, ఎవ్వరూ చూపించలేదా? 15 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంకా అమెజాన్ అడవులు చూడండి, దగ్గర 100 రోజులు నదులు గట్ట చూపించాను, దగ్గర 20 లక్షల రూపాయలు. ఇంకా నా కొండలు అగ్నిపడుతూ డబ్బే డబ్బు, మంచి డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పే వీడియోలకి ఎవరు ఆ యూట్యూబ్కి తెలిసి అది ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తున్నాడని. తిరిగే వాటికి బోల్డ్ డబ్బులు ఉన్నాయి. చాలా పైకి లచ్చిందే బోల్డ్ వస్తుంది. చాలా సంపాదించింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, కొత్త రక్తం కావాలి. కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ప్రాణాలు పోతాయి. అవన్నీ ధైర్యే సాహసే లక్ష్మి. ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకొని ముందుకెళ్ళండి, అన్ని విజయాలు. నువ్వు ఇంకేం చేస్తావంటే ప్రపంచ దేశాలన్నీ అలా తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న డబ్బులతోని ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాల్లో, ఆ ప్రజా సమస్యలు, ఆన్లైన్ స్కామ్స్, ఈ లోన్ యాప్లు, డేటింగ్ యాప్లు, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. అవన్నీ వెతికి తీసి ప్రజల్ని ఈ ఆన్లైన్ బాధల నుంచి కాపాడడం. బెట్టింగ్ అయితే పోయింది, ఇంకా కొత్త సృష్టిస్తున్నారు. అవన్నీ చేద్దాం. ఈ అన్నిటి మీద, రేపుల మీద పోరాడదాం, స్త్రీ హక్కుల మీద పోరాడదాం, ప్రజా సమస్యల మీద పోరాడదాం. ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల కోసమే బతుకుతానని మనసా వాచ త్రికరణ శుద్ధిగా ప్రమాణకం చేస్తున్నారు మీ ప్రపంచ యాత్రికుడు మలేషియా దేశం నుంచి. ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను అండి. నా దగ్గర ఉన్న 8 కోట్లు